చాలా సంవత్సరాల వెనకాల నేను ఈస్టర్న్ యూరోప్లో ప్రసంగిస్తున్నాను. అక్కడ అంతా జర్మనిక్ వాళ్ళు. రోజంతా ప్రసంగిస్తూ ఉండి నేను చాలా అలసిపోయాను. కాబట్టి నేను లైబ్రరీలోకి వెళ్ళి ఏదైనా బుక్ చదువుదామని చూస్తున్నాను. అక్కడ నాకు ఒక బుక్ కనిపించింది. దాని మీద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ అని రాసి ఉంది. కాబట్టి నేను ఆ బుక్ని తీసుకొని చదవడం ప్రారంభించాను. ఆ రచయిత ఇలా చెప్పడం గమనించాను. ఏంటంటే, రోమియోలు తన కుమారునికి పెట్టిన బాధను దేవుడు పరలోకంలో నుంచి చూసి అది మన పాపాలకు వెలగా అంగీకరించాడు అని. అది తప్పుడు బోధ. మీరు దాన్ని గ్రహించారా? తప్పుడు బోధ అలా ఎలా? నా ప్రియ స్నేహితుడా, ఈ రాత్రిపూట ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే అది కేవలం రోమియోలు యేసుక్రీస్తును కొట్టడం బట్టే కాదు. అది కేవలం రోమియోలు యేసుక్రీస్తును సిలువకు వేయడం బట్టే నువ్వు రక్షించబడలేదు. ఒకవేళ నువ్వు రక్షించబడిన వాడవైతే అందుకు కారణం ఆయన సిలువకు కొట్టబడినప్పుడు ఆయన నీ పాపాలను తీసుకున్నాడు. తండ్రి తన ఏకైక ప్రియ కుమారుని నలుగగొట్టాడు. అది దేవుడే ఎవరైతే శిక్షను లెక్కించాల్సి ఉందో. అది దేవుడే ఎవరైతే మనస్తాపం చెందాడో. అది రగులుతున్న దేవుని ఉగ్రత. అది దేవుని న్యాయం. అది కుమ్మరించబడాలి. ప్రజలను దేవుని కోసం రక్షించడానికి ఎవరైనా జోక్యం చేసుకొని దేవుని తీర్పును, ఉగ్రతను, న్యాయాన్ని భరించాలి. మీరు ఎప్పుడు చదవలేదా? యెషయా 53:10 ఏముందో? ఆయనను నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని. తన ఏకైక కుమారుణ్ణి నలుగగొట్టడం ద్వారా అది యెహోవా చిత్తాన్ని సంతృష్టిపరిచింది. ఇప్పుడు ఒకసారి ఆ క్షణాన్ని చూడండి. యేసు ఆ శిలువ పైన ఉన్నాడు మరియు ఆయన ఇలా బిగ్గరగా చెప్తున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి అని. ఒక బోధకుడు పదే పదే ఇలా చెప్పడం నేను విన్నాను. ఏంటంటే, తన కుమారుడి పైన పెట్టిన బాధను తట్టుకోలేక దేవుడు తన కుమారుడిని విడిచాడు అని. అది కాదు యేసు ఇక్కడ మనకు బోధిస్తుంది. ఆయన ఏం బోధిస్తున్నాడు? నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచితివి, నన్నెందుకు విడిచితివి. ఆయన మనలను తిరిగి కీర్తనలు 22 వైపు తీసుకెళ్తున్నాడు. నాతో పాటు మీరు దానిని త్వరగా చూడాలని కోరుతున్నాను. మనం ఇప్పుడు ఆ లేఖనాలంతా చూడట్లేదు, కానీ అందులో కొంచెం చూద్దాం. కీర్తనలు 22:1 నా దేవా, నా దేవా, నీవు నన్నెలా విడచితివి? నన్ను రక్షింపక నా అర్ధధ్వని వినక నీవెలా దూరంగానున్నావు? నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఇక్కడ మెస్సయ్య శిలువ పైన ఉన్నప్పుడు ఆయన ఇలా ఫిర్యాదు చేస్తున్నాడు, నన్నెందుకు విడచితివి అని. మరియు ఆపై ఆయన ఇలా వాదిస్తున్నాడు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతుడు మొర్రపెట్టినప్పుడు వానిని విడిపింపకపోవడం ఒక్కసారి కూడా జరగలేదు. కానీ నేను నీ కుమారుడను, మెస్సయ్యను. నేను సిలువ పైన వేలాడబడ్డాను. నేను తప్పు చేయలేదు, కానీ నన్నెందుకు విడిచిపెట్టితివి? ఆ తర్వాత ఆయన ఇలా జవాబిస్తున్నాడు. 3వ నీవు పరిశుద్ధుడవు. 6వ కానీ నేను పురుగును. ఆ చిన్న పాఠాలన్నీ మీకు బాగా తెలుసు. దేవుడు పరిశుద్ధుడు అని, మనిషి కాదు అని, ఈ ఇద్దరి మధ్య ఒక గొప్ప విభజన ఉంది అని. ఈ విభజనను తొలగించడానికి ఎవరైనా దేవుని సన్నిధికి వేరై చనిపోవాలని నీకు తెలియట్లేదా? ఎవరో ఒకరు పాపాన్ని భరించాలి. ఎవరో ఒకరు శాపగ్రస్తులు అవ్వాలి. ఎవరో ఒకరు బలిపశువులాగా అవ్వాలి. ఇశ్రాయేలీయుల పెద్దలు వచ్చి తమ అందరి పాపాలను ఆ బలిపశువులపైన మోపుతున్నట్లు చిహ్నంగా తమ చేతులను వాటిపైన ఉంచుతారు. ఒక గొర్రెమో నరకబడుతుంది, మరి ఒక గొర్రె పట్టణం ద్వారాల వెలుపలికి తోలబడి ఎడారిలో తిరిగి చచ్చిపోతుంది. కాబట్టి క్రీస్తు దేవుని నుండి వేరై, ఆయన సన్నిధి నుండి వేరై పట్టణ ద్వారాల వెలుపల హింసింపబడ్డాడు. దేవుని ప్రజల నుండి వేరయ్యాడు. ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడుతున్నట్లు ఆ విభజనను తొలగించడానికి ఎవరో ఒకరు దేవుని సన్నిధి నుండి వేరై చనిపోవాలి. అవును, ఆయన సన్నిధి నుండి వేరవ్వాలి. ఎందుకంటే తన ప్రజల పాపాలను ఆయన తీసుకొని శాపగ్రస్తుడయ్యాడు కాబట్టి.
ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధులన్నీ చేయని ప్రతివాడు శాపగ్రస్తుడని తన సొంత తండ్రి ఎదుట కూడా. మీరెప్పుడు చదవలేదా? గలతీ 3వ అధ్యాయం. ప్రతివాడును ఎవరైతే దేవుని ఆజ్ఞలో కేవలం ఒక్కటి తప్పినా కూడా వాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు అంటే ఏంటి? అది చాలా కష్టమైనది. అది చాలా భయంకరమైన ఆలోచన. మీ కొరకు నేను ఇలా వివరిస్తాను. శాపగ్రస్తుడు అంటే పరిశుద్ధమైన దేవుని ఎదుటను, పరిశుద్ధమైన పరలోకం ఎదుటను మనం అతి క్రూరమైన వాళ్ళం. మన పాపంను బట్టి అతి నీచమైన వాళ్ళం. నరకంలో మొదటి అడుగు వేస్తున్నప్పుడు మనం చివరిగా వినేది ఏంటంటే, సృష్టి అంతా తన కాళ్ళపైన నుంచొని దేవుడిని స్తుతిస్తుంది, ఎందుకంటే భూమి నుండి మనలను తొలగించాడు అని. కానీ అలా చెప్తూ గలతీ 3:13లో ఇలా చెప్పబడుతుంది, కానీ క్రీస్తు మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అని. ఎలా? ఆయన శాపగ్రస్తుడిగా మారి, ఆయనే శాపగ్రస్తుడై మన తరపున ఆ పరిశుద్ధుడైన దేవుని ఎదుట ఆ రోత, ఆ దోషము, ఆ అవమానము, దేవుని సన్నిధి నుంచి వేరైపోవడము, ఆయన లేకుండా చనిపోతున్నానన్న భావన, వేరు చేయబడ్డాడు. ఆ తరువాత వేరు చేయబడ్డమే కాదు, కానీ దేవుని ఉగ్రత, న్యాయం అంతా కుమ్మరించబడింది. అలా జరగాలి. ఇప్పుడు మీలో కొంతమందిపై ఆ ఉగ్రత కుమ్మరించబడుతుంది. నేను ప్రవక్తను కాను, మీ హృదయ అంతర్గత ఆలోచనలు నాకు తెలియదు. నరకంలో శాశ్వత కాలం దాకా దేవుని ఉగ్రత మీలో కొంతమందిపై కుమ్మరించబడుతుంది. ఎందుకంటే నువ్వు చేసిన ఏ నేరాలైతే ఉన్నాయో అవి శాశ్వత కాలం దాకా కొనసాగిస్తావు. దేవుని సర్వభౌమ అధికారానికి వ్యతిరేకంగా నీ హృదయాన్ని రగిలింపజేస్తావు. కానీ ఆ శిలువ పైన దేవుని ఉగ్రత, దేవుని న్యాయం తన సొంత ఏకైక కుమారుడి తలపైన కుమ్మరించబడింది. ఇంతకు ముందే నేను చెప్పాను, ఆయనను నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని. చూడండి, యేసు ఆ గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు 3 సార్లు ప్రార్థిస్తాడు, ఈ గిన్నె నా నుండి తొలగించు అని. ప్రసంగికులు చాలా ఇలా చెప్పడం విన్నాను. ఆ గిన్నె సిలువ, ఆ గిన్నె మేకులు, ఆ గిన్నె రోమియుల కొరడా దెబ్బలు అని. అది ఖచ్చితంగా అర్థం లేనిది. ఎందుకంటే ఒకవేళ అలానే అనుకుంటే నాకు చెప్పండి, ఎలా మన రక్షణకు సారథి కెప్టెన్ తన సొంత శిష్యులకి ఉన్న ధైర్యం కూడా కలిగి లేడో? ఇది నిజం కాదా? క్రీస్తు పరలోకానికి ఎత్తబడిన తరువాత లెక్కలేని మంది, వేలల్లో క్రైస్తవులు సిలువలో చనిపోయారు, సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడ్డమే కాదు కానీ తలక్రిందులుగా వేయబడ్డారు, తార్తో కప్పబడ్డారు, రోమా వీధులకు వెలుగులాగా అగ్ని చేత కాల్చబడ్డారు. ఇంకా వారిలో అనేకులు పాటలు పాడుకుంటూ ఆనందంతో సిలువకు వెళ్ళారు, మా రక్షకుడి కోసం మేము చనిపోతున్నాము అని. కానీ మీరేం చెప్తున్నారు అంటే, యేసుక్రీస్తు శిష్యులు పాటలు పాడుకుంటూ ఆనందంతో సిలువకు వెళ్ళారు, కానీ వారి రక్షణకు సారథి కెప్టెన్ స్వయంగా ఆ మెస్సీయనే భయం చేత గెత్సేమనే తోటలో ఉండి వెళ్ళొద్దనుకుంటున్నాడని. నువ్వు నిజంగా అనుకుంటున్నావా ఆ మహిమగల ప్రభువు ఒక కొరడాకి భయపడ్డాడని? అసలు ఆ గిన్నెలో ఏముంది? బైబిల్ అంతా చెప్తుంది ఆ గిన్నెలో ఏముంది అని. ఒకవేళ నేను ప్రవక్తలందరినీ కలిపి అందరినీ ఒక దగ్గర పెట్టగలిగితే నేను ఇలా చెప్పగలను, దేవుడు మాట్లాడుతున్నాడు, దేశాల యొక్క అధర్మం, తిరుగుబాటు స్వభావంను బట్టి ఉగ్రత గిన్నెను వారికిచ్చి బలవంతంగా త్రాగనిస్తాను, వారు దానిని త్రాగి చనిపోతారు. ఎవరో ఒకరు దేవుని ఉగ్రతను త్రాగాలి, ఆయన న్యాయం సంతృప్తి అవ్వాలంటే. ఆ శిలువ పైన క్రీస్తు ఆ ఉగ్రత పాత్రను, గిన్నెను తీసుకొని త్రాగాడు. మీరందరూ అబ్రహాము, ఇస్సాకు కథను విన్నారు. తన ఏకైక కుమారుని బలి ఇవ్వటానికి ఆ కొండపైకి వెళ్తాడు. ఆ వృద్ధుడు తన కత్తిని తీసి తన కుమారుని నుదురుపై చెయ్యి ఉంచి తన కత్తిని పైకి ఎత్తి, ఆ వృద్ధుడు తన చిత్తాన్ని దేవునికి అప్పగించి తన కత్తిని కిందకి దించుతుండగా దేవుడు అతనిని ఆపేశాడు. ఈ కథను విన్నప్పుడు మీరు అనొచ్చు, ఆహా ఎంత అద్భుతమైన ముగింపు అని. అది ముగింపు కాదు, అది ఇంటర్మిషన్ మాత్రమే. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోయాయి. దేవుని ఏకైక కుమారుడు శిలువ మీద వ్రేలాడబడుతున్నాడు. దేవుడు తన చెయ్యిని తన ఏకైక ప్రియ కుమారుని నుదుటి మీద ఉంచి కత్తిని దించి ఆయన్ని వధించాడు.